హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు చిన్న టాపిక్ అంటే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోస్ చూడండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అవి మీ బ్లెస్సింగ్స్ లాగా భావిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్కి. సో ఈరోజు చిన్న టాపిక్ ఏంటంటే, మనకి జీవితంలో ఏదన్నా కోలుకోలేని దెబ్బను ఏదన్నా తగిలినప్పుడు ఫ్రెండ్స్ కానీ ఎవరైనా చెప్తూ ఉంటారు, లైట్ తీసుకోరా అని చెప్పేసి. అది పడిన వాళ్ళకి తెలుస్తుంది. బట్ అది దాని నుంచి కోలుకోవాలంటే కొన్నిసార్లు జీవితమే సరిపోదు. అది ఎట్లయినా సరే అండి, యాజ్ ఎ లవ్ ఫెయిల్యూర్ కానీ, ఫ్రెండ్షిప్ మోసాలు కానీ. మొన్న చూసాం, రీసెంట్గా పేపర్లో చూసాను, ఫ్రెండ్స్ మోసం చేయడం వల్ల ఒక డాక్టర్ తన ఫ్యామిలీ మొత్తాన్ని కోల్పోవడం జరిగింది. సో ఫ్రెండ్స్ అనేవాళ్ళు చాలా చీట్ చేశారంట. అతను ఫ్యామిలీ డాక్టర్, ఆర్థోపెడిక్ డాక్టర్, మొత్తం టోటల్ ఫ్యామిలీ అంతా కోల్పోవడం జరిగింది, చంపేశారు. సో అలా మోసం చేసి ఏదో ఉంటుంది కదండి, తినేకూడు వంట పట్టదండి, అది ఎప్పటికైనా కర్మ రిటర్న్స్. అప్పుడు ఆ ఫ్యామిలీ, టోటల్ ఫ్యామిలీ చనిపోయారు. అది ఉసురు మంచిదా అండి? మనకి కాదు. సో చాలామంది మన బాధని ఎగతాళిగా తీసుకుంటారు, మన పెయిన్ని జోక్గా తీసుకుంటారు. అలాంటి వాళ్ళతో దయచేసి షేర్ చేసుకోవద్దండి. బాధ అయినా సంతోషమైనా షేర్ చేసుకోవద్దండి. అంటే మనం సంతోషంగా ఉంటే ఓర్చుకోలేరు, బాధగా ఉంటే అవతల వాళ్ళ మొహాల్లో 1000 వాళ్ళ వెలుగుతూ ఉంటాయి. అలా ఉంటుంది. అలాంటి వాళ్ళకి చెప్పకపోవడమే మంచిది. పడుకొని లేచితే కష్టాలు తీరిపోయేటట్టయితే అది సినిమాలో 2.5 hours చూపిస్తారు. ఎండ్ ఆఫ్ ద మూవీ శుభం కార్డు పడేటప్పటికి అంతా సెట్ చేసేస్తారు. అది సినిమా అండి. జీవితం 100 ఏళ్ళ జీవితం. ఎప్పుడు లైఫ్ టర్న్ ఏ విధంగా టర్న్ అవుతుందో తెలియదు. ఉంటాము, పోతాము, ఎట్లాంటి పరిస్థితులు వస్తాయో, ముందు ఎలాంటి తీవ్రమైన పరిస్థితులు వస్తాయో, ఎవరు మోసం చేస్తారో, ఇవన్నీ మనకి ముందే తెలిస్తే మనం జాగ్రత్త పడతాం కదా. తెలియదు కాబట్టి మనం ఉన్న జాగ్రత్తలో మనం ఉండాలి. మన సంతోషాన్ని చూసి ఓర్చుకోలేని వాళ్ళ దగ్గర మన సంతోషం గురించి చెప్పకూడదు. మన దుఃఖాన్ని, దానికి గల కారణాలని చెప్పినప్పుడు జోక్గా చేసే వాళ్ళ దగ్గర మనం దుఃఖపడకూడదు. మనం బాగున్నట్టే ఉండాలండి. సమాజంలో డిఫరెంట్ మెంటాలిటీస్, డిఫరెంట్ పీపుల్స్ ఉంటారు. సో మన వెనకే ఉంటూ వెన్నుపోటు పొడుస్తారు. లైక్ బాహుబలి టైప్, కట్టప్ప టైప్ అనుకోండి, అలా ఉంటారు. అలాంటి వారిని గుర్తించి దూరంగా ఉండడమే మంచిది. కీప్ క్వైట్. మనలో మనం మన ఫ్యామిలీతో చర్చించి మనం డెసిషన్ తీసుకోవడం మంచిది. వీలైనంత వరకు మోసం చేసే వాళ్ళని ఒకసారి చూసాం, 2 సార్లు చూసాం, పదే మోసపోతే అది మన తెలివి తక్కువతనం. జాగ్రత్తగా ఉండాలండి, ఉందాము కూడా. సో అది నా చిన్న రిక్వెస్ట్. కాబట్టి ఎవరి పెయిన్ వాళ్ళకి ఎక్కువ. పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకొని ఫీల్ అవ్వడము, పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకొని ఇంకా ఏదేదో చేసేయడం, అలాంటివి చేయకుండా జాగ్రత్తగా ఉందాం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.